మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. భారతదేశంలో టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయింది. ఏ రూపంలో ఏ బిజినెస్తో భారతదేశంలో ఎంట్రీ ఇస్తారో ఎలాన్ మస్క్ అని ఇంతకాలం అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ ద్వారా భారత మార్కెట్లోకి ఎలాన్ మస్క్ తన కంపెనీలు ప్రవేశించబోతున్నాయి. ముందుగా టెస్లా వస్తుందని చెప్పి అందరూ భావించారు. అయితే స్టార్లింక్కి లైన్ క్లియర్ అయింది. భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసింది. మొదటిసారిగా అఫీషియల్గా ఎలాన్ మస్క్ తన బిజినెస్ని భారత మార్కెట్లో కమ్యూనికేషన్ రంగంలో ముఖ్యంగా ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయినట్టుగా భావించవచ్చు. గత 2 నెలలుగా దీనిపైన చర్చ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఎలాన్ మస్క్ వ్యాపారాలు వివిధ దేశాల్లో విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించారు. అందులో మొదటి ప్రయారిటీ భారత మార్కెట్గా సూచించారు. చైనాతో జరుగుతున్నటువంటి పోటీ క్రమంలో అమెరికా వర్సెస్ చైనా ఉన్నటువంటి ఇష్యూస్ నేపథ్యంలో భారతదేశం విశ్వసించదగినటువంటి మైత్రి ఉన్న దేశంగా భావిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఎలాన్ మస్క్ 2-3 నెలల క్రితమే ఆయన కంపెనీ స్టార్లింక్ భారతదేశంలో ప్రవేశించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని, లైసెన్స్ అప్లికేషన్స్ని కూడా చేశారు. అలానే జియో, ఎయిర్టెల్ లాంటి సంస్థలు స్టార్లింక్తో ఇప్పటికే అగ్రిమెంట్లో కూడా వచ్చాయి. సో ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఇక్కడి నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్స్ని ఉపయోగించే అవకాశం, వెసులుబాటు భారతీయులకు వస్తుంది. అసలు ఈ స్టార్లింక్ కథ ఏంటి, శాటిలైట్ కమ్యూనికేషన్స్ విషయం ఏంటి ఒకసారి చూద్దాం. ఇది ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి గతంలో కూడా ఒక 2021 ఆ సమయంలో భారతదేశంలో ఈ మార్కెట్లో ప్రవేశించేటువంటి ప్రయత్నం ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి లైసెన్స్ రాకుండానే ప్రీ లాంచ్ ఆఫర్స్ని డిక్లేర్ చేయడం పైన కేంద్ర ప్రభుత్వం అబ్జెక్షన్స్ వ్యక్తం చేయడం, దాంతో ఎలాన్ మస్క్ కంపెనీ వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫైనల్గా గత 3 నెలల క్రితం జరిగినటువంటి పరిణామాలు, ఆయన పెట్టినటువంటి అప్లికేషన్కి ఈరోజు మోక్షం లభించింది. సో క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఇక అఫీషియల్గా భారత మార్కెట్లో ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్స్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ రాబోతున్నాయి. అసలు ఈ స్టార్లింక్ కథ ఏంటో కూడా చూద్దాం. ఇది హై స్పీడ్ ఇంటర్నెట్, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ ఒక చిన్న శాటిలైట్తో కలెక్ట్ అయ్యేటువంటి ఒక చిన్న యాంటెనా ద్వారా ఇది ఉపయోగించవచ్చు. సో ఏ ప్లేస్లో నుంచైనా కానీ ఉండొచ్చు. ఎందుకంటే దాని థీమ్ కూడా అదే తరహాలో డిజైన్ చేశారు. స్టార్లింక్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఆకాశంలో కానీ చివరికి ధృవాల వద్ద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే శాటిలైట్తో డైరెక్ట్ లింక్ అయ్యేటువంటి ఒక యాంటెనా పనిచేస్తూ ఉంటుంది. నదులు, సముద్రాలు ఎక్కడి నుంచైనా కానీ ఈ సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ వస్తాయనేటువంటి నినాదంతోనే స్టార్లింక్ అమెరికాలో విస్తృతంగా ప్రజాదరణ పొందింది. సో ఇప్పుడు ఇది ఇండియా రాబోతుంది. ఇండియా వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా రెవల్యూషనరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శాటిలైట్ ప్లస్ ఇంటర్నెట్, ఈ రెండింటి ఈక్వేషన్తో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దానికి అలవాటు పడుతారు. అలానే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల విషయంలో భారతదేశం నుంచి హైర్ చేసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అమెరికాలో వెళ్ళి పనిచేసే కంటే భారతదేశంలో ఆన్లైన్లో పనిచేయడం చాలా ఈజీ అనేటువంటి అభిప్రాయం వాళ్ళందరూ ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు 5G నెట్వర్క్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ కేబుల్డ్ ఇంటర్నెట్ వీటి వలన టవర్స్ ద్వారా వస్తున్నటువంటి ఇంటర్నెట్ వల్ల పెద్దగా ఆ స్పీడు ఆశించినంత వేగం రావడం లేదనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ అమెరికాలోనే కాదు 125 దేశాల్లో స్టార్లింక్ తన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఇండియాలో అడుగు పెడుతోంది స్టార్లింక్. ఇండియాలో అడుగు పెట్టిందంటే కనుక ఖచ్చితంగా కమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవంగా కింద చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు మేజర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇండియాలో ఇంటర్నెట్కి సంబంధించి ఈ సంస్థలు స్టార్లింక్తో ఒప్పందం చేసుకుని ఇప్పుడు స్టార్లింక్ డైరెక్ట్గా లైసెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ టైఅప్తో వెళ్ళేటువంటి సర్వీసెస్ ఏ ఉంటాయా లేదా డైరెక్ట్గా ఇక్కడ ఇండియాలో సర్వీస్ మొదలు పెడుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకోటి ఛార్జెస్ విషయంలో కూడా చాలా తక్కువ ఖర్చుతో వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ అందించడం అనేది స్టార్లింక్ నినాదం. సో ఆ క్రమంలో చూసినప్పుడు మన దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ని మ్యాక్సిమం ₹1000 నెలకు ₹1000 హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం స్టార్లింక్ ద్వారా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇంకా రేట్ కార్డులు ఇవన్నీ కూడా ఫైనల్ కాలేదు కాబట్టి కొంత సమయం పడుతుంది. కానీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఇష్యూ నడుస్తున్నటువంటి సమయంలో భారతదేశంలో ఆయనకు సంబంధించినటువంటి స్టార్లింక్కి లైసెన్స్ రావడం అనేది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా మంచి మిత్రులు అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు భారతదేశాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఎలాన్ మస్క్ కూడా అక్కడ చేస్తున్నటువంటి అంటే ట్యాక్స్ కటింగ్ కోసం తీసుకొస్తున్నటువంటి పాలసీస్ పేరుతో బ్యూటిఫుల్ పాలసీ అనేటువంటి ఒక
పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి నిర్ణయాలు అవుతాయి అంటూ బాహటంగానే విమర్శించడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరి మధ్య కూడా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో ఇద్దరు ఆప్తమిత్రులు అనుకున్న వాళ్ళు బద్ధ శత్రువులుగా మారిపోయినటువంటి తరుణంలో భారతదేశంలో ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి బిజినెస్లకి ఇక్కడ క్లియరెన్స్ రావడం ఆసక్తికరంగా మారింది. టెస్లాకి సంబంధించి కూడా భారతదేశంలో ప్లాంట్ పెడతారనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. గత 2 రోజుల క్రితం ఎలాన్ మస్క్ తండ్రి భారతదేశంలో పర్యటించారు. త్వరలో ఎలాన్ మస్క్ కూడా భారత పర్యటనకి రావాలని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. సో బిజినెస్ల విస్తరణ కోసం భారతదేశాన్ని ఎలాన్ మస్క్ ఒక ప్రధాన కార్యస్థానంగా ఎంచుకుంటారా అనేటువంటి ఆసక్తి కూడా వస్తుంది. సో దీనికి తగ్గట్టుగానే అండర్ కరెంట్లో వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతున్నారా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ఇంటర్నెట్ సర్వీసెస్లో ఒక విప్లవాత్మకమైనటువంటి సర్వీసెస్ భారతీయులకి అందుబాటులోకి రాబోతుంది. స్టార్లింక్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ఇంటర్నెట్ ప్రజెంటేషన్ మొత్తం కూడా మారిపోయేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.